సో ఇంతకు ముందు వరకు మనం ఏం చేసుకున్నాము, అండర్లైన్ అసెట్ ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసుకునే అగ్రిమెంట్ ని బేస్ చేసుకొని డెరివేటివ్స్ క్లాసిఫికేషన్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనం ఎంటర్ అయ్యే అగ్రిమెంట్ ని బేస్ చేసుకొని మనకు 4 రకాల డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒకటి ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. ఫస్ట్ వచ్చేసి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అన్నమాట. ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది మనం రోజు కూడా జనరల్ గా చేసే అగ్రిమెంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అన్నమాట. సో మామూలుగా ఇప్పుడు మనకు బంగారు ఇప్పుడు అంటే మనం ఏం చేస్తున్నామంటే రిటైల్ షాప్కి వెళ్ళేసి ఏ మల్బార్ గోల్డ్కో లేదు అంటే లలిత జ్యువెలరీకి వెళ్ళేసి రెడీమేడ్ జ్యువెలరీ అనేది తీసుకుంటున్నాం. కానీ ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు కంసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత బంగారులో ఇన్ని గ్రాముల బంగారులో మాకు ఈ మోడల్ చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట. గాజులు కానీ లేదు అంటే దండ కానీ ఏదైనా సరే, నెక్లెస్ కానీ ఏదైనా సరే. సో అక్కడ ఏం చేస్తారు అంటే కంసలి వాడు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఆర్డర్ ఇచ్చేదానికి వెళ్తున్నారో వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది కుదురుతుంది అనమాట. ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే, సో ఎంత బంగారు, ఫస్ట్ వచ్చేసి క్వాంటిటీ ఆఫ్ బంగారు ఎంత, ఫస్ట్ వచ్చేసి ఎంత బంగారు అనేది కన్సిడర్ చేస్తారు. తర్వాత ఎప్పుడు డెలివరీ చేయాలి, సో ఒక వారం తర్వాత లేదు అంటే ఒక నెల తర్వాత డెలివరీ అనేది ఇక్కడ టైం అనేది స్పెసిఫై చేస్తున్నారు అనమాట. ఎప్పుడు డెలివరీ చేయాలి అనేది. ఇక్కడ క్వాంటిటీ ఎన్ని గ్రాములు, 10 గ్రాముల లేదు అంటే 20 గ్రాముల బంగారా లేదు అంటే తులాలలో ఎన్ని తులాల బంగారు అనమాట. సో ఇక్కడ ఎన్ని తులాల బంగారుతో ఏం చేయాలి, గాజులా లేదు అంటే చైనా అనేది ముందే మనం చెప్తున్నాం అనమాట. తర్వాత ఏ డేట్కి కావాలి, వారం రోజుల తర్వాత కావాలా, ఎన్ని రోజుల తర్వాత కావాలి అనేది చెప్తున్నాం. అట్లే ఏ రేటుకు, సో తులం బంగారు అంటే తులం అంటే 10 గ్రామ్స్. సో 10 ఇక్కడ 10 గ్రామ్స్ కన్సిడర్ చేసుకుంటారు, లేదు అంటే కొన్నిసార్లు 8 గ్రామ్స్ కూడా కన్సిడర్ చేసుకుంటారు. సో జనరల్గా నేను 10 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు 75,000 ఉందనుకోండి మార్కెట్లో, 10 గ్రామ్స్ 24 క్యారెట్ బంగారు. సో మీరు ఇది ఆర్నమెంట్ అవుతుంది కాబట్టి 10 గ్రామ్స్ ఎంతకు తీసుకుంటారు, సపోజ్ మార్కెట్లో 75,000 ఉంది కాబట్టి నేను 73,000కి అడుగుతున్నాను అనమాట 10 గ్రామ్స్ బంగారు. సో ఇక్కడ ఓవరాల్ 10 గ్రామ్స్ ఏంటి గోల్డ్ బంగారు రేట్ ఎంత, 10 గ్రామ్స్ వచ్చేసి 73,000కి అడుగుతున్నా. సో మార్కెట్ రేట్ ఎంత ఉంది, 75,000 ఉంది. సో నాకు ఎప్పటికి కావాలి, 1 వీక్లోకి కావాలి. సో ఇక్కడ ముందే మనము ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం, అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ అండర్లైయింగ్ అసెట్ అనేది గోల్డ్ అయ్యింది. ఆల్రెడీ మనం రేట్ అనేది ప్రీ స్పెసిఫై చేస్తున్నాం, అవునా, ముందే చెప్పేస్తున్నాం అనమాట, నాకు ఫలానా రేటుకు కావాలి. ఇక్కడ క్వాంటిటీ మెన్షన్ చేసినాము, రేట్ మెన్షన్ చేసినాము, టైం కూడా మెన్షన్ చేసినాం, ఎప్పటి వరకు కావాలి అనేది. అండ్ ఈ అగ్రిమెంట్ అనేది ఎవరి మధ్య జరుగుతోంది, కంసలివాణి మధ్య అండ్ మీ మధ్య జరుగుతోంది అనమాట. ఇక్కడ కంసలివాణి మధ్య మీ మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్. ఇక్కడ ఈ అగ్రిమెంట్ అనేది బయ్యర్ అండ్ సెల్లర్ మధ్యనే జరుగుతుంది అనమాట. ఏమి ఉంటుంది, ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్, అంటే ముందే ఫలానా రేటుకు నేను తీసుకుంటాను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మెచ్యూరిటీ ఎప్పుడు తీసుకుంటారు, ఫ్యూచర్లో, ప్రీ స్పెసిఫైడ్ డేట్, అంటే ఒక వారం
తర్వాత తీసుకుంటాను, లేదు అంటే అక్కడ డేట్ మెన్షన్ చేస్తారు 27th ఏప్రిల్కి తీసుకుంటాను. సో ఇక్కడ ముందే మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఏం చెప్తున్నారు ఇక్కడ, కస్టమైజ్డ్. సో కస్టమైజ్డ్ అయినప్పుడు మీకు ఏం నచ్చిందో, మీరు ఏ డిజైన్ చెప్తున్నారో ఆ డిజైన్ లోనే కంసల్ అతను మీకు చైన్ అనేది డిజైన్ చేసి ఇవ్వాలి, అవునా? సో ఇట్ ఈస్ అ టైలర్ మేడ్, అంటే మీకు నచ్చినట్లు, మీకు కావాల్సినట్లు, మీకు ఇచ్చిన కొలత ప్రకారము కంసల్ అతను మీకు చైన్ అనేది డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ అన్ని కూడా అగ్రిమెంట్ అనేది ఎవరి మధ్య జరుగుతుంది, మీ మధ్య కంసల్ వాడి మధ్య జరుగుతుంది, అవునా? సో అండ్ ఇది వచ్చేసి మధ్యలో ఎటువంటి మీడియేటర్ అనేది లేదు. సో అందుకని ఫార్వర్డ్ మార్కెట్స్ ని ఓటీసీ మార్కెట్స్ అనేసి అంటాం. సో ఈ ఓటీసీ మార్కెట్స్ గురించి ఇంకా ఫర్దర్ గా మనం ఇంకా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఓటీసీ మార్కెట్ అంటే ఏ మధ్యవర్తి లేకుండా ఒక అగ్రిమెంట్ అనేది బయ్యర్ అండ్ సెల్లర్ మధ్య జరిగితే, కొనేవారి మధ్య అమ్మేవారి మధ్య కన్నా జరిగితే దాన్ని ఓటీసీ మార్కెట్ అనేసి అంటాం అన్నమాట. సో ఓవరాల్ ఫార్వర్డ్ మార్కెట్స్ అనేది ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ముందే చేస్తాం. ఏంటి ఆ స్పెసిఫికేషన్ అంటే, అండర్లయింగ్ అసెట్ ఏంటి, ఎప్పుడు డెలివరీ ఇవ్వాలా, ఏ రేట్కి ఇవ్వాలా అనేది ముందే చెప్పేస్తాం అన్నమాట. సో దాన్ని ఫార్వర్డ్ మార్కెట్ అనేసి అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ మార్కెట్. సో ఫ్యూచర్ మార్కెట్ కూడా ఫార్వర్డ్ మార్కెట్ మాదిరే ఉంటుంది, కానీ ఇక్కడ కూడా మనకు కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ కూడా ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అనేది ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. కానీ దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏముంది, తేడా ఏముంది అంటే ఇక్కడ మనకు ఇంటర్మీడియరీ అనేది ఉంటారు. సో కంసల్ వానికి మనకు మధ్యలో ఒక షాప్ ఓనర్ అనేవాడు ఉంటాడు అనమాట. తర్వాత ఇవి ఏంటి అంటే స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్, అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ప్రీ స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటుంది. మనం చెప్పిన డిజైన్ కాకుండా వాడి షోరూమ్ లో వాడి దగ్గర ఉన్న డిజైన్లలో ఒకటి మనం చూస్ చేసుకోవాలి, లేదు అంటే సెలెక్ట్ చేసుకోవాలి అన్నమాట. అర్థమైంది అనుకుంటా. ఫార్వర్డ్ మార్కెట్ లో మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చినట్లు మీరు చెప్పి చేయించుకోవచ్చు, కానీ ఫ్యూచర్స్ మార్కెట్ లో కంసల్ వాడి దగ్గర ఉన్న డిజైన్లు చూపిస్తే ఆ డిజైన్లలోనే మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కంసల్ వానికి మీకు మధ్యలో షాప్ ఓనర్ అనే అతను, లేదు అంటే ఇంకొక అతను ఎవరన్నా సరే ఇంటర్మీడియరీగా ఉంటారన్నమాట. ఇదే మనం స్టాక్ మార్కెట్స్ లో కన్నా తీసుకుంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఇంటర్మీడియరీగా పనిచేస్తాయి అన్నమాట, బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్. ఎందుకు ఇంటర్మీడియరీగా పనిచేయాలి అండ్ స్టాండర్డైజ్డ్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ అనేది ఉంటుంది ఫ్యూచర్స్ మార్కెట్ లో అంటే, ఇక్కడ మనకు బయ్యర్ ఉంటారు, ఇంటర్మీడియరీ ఉంటారు, సెల్లర్ కూడా ఉంటారు అన్నమాట. ఎందుకు ఉంటారు అంటే ఇక్కడ ఫార్వర్డ్ మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్ లో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఫార్వర్డ్ మార్కెట్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో మనకు ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆబ్లిగేషన్ తో పాటు మనకు డిఫాల్ట్ రిస్క్, ఆబ్లిగేషన్ తో పాటు మనకు డిఫాల్ట్ రిస్క్ అనేది ఉంటుంది. సపోజ్ మీరు చెప్పిన డిజైన్ కనుక కంసల్ వాడు చేయకపోయినాడు అనుకోండి, లేదు మీరు ఎన్ని గ్రామ్స్ లో చెప్పినారు, 10 గ్రామ్స్ లో చేయమని చెప్పారు, కానీ అతను 15 గ్రామ్స్ లో చేయొచ్చు, లేదు అంటే చెప్పచ్చు, అమ్మ రాలేదు 10 గ్రామ్స్ లో చేసేదానికి, సో నేను 15 గ్రామ్స్ లో చేసేసాను అనేసి అన్న చెప్పచ్చు. లేదు అంటే ఆ రోజుకు రేట్ ఇంకా పెరగడం వల్ల, సో 75,000 ఉన్న గోల్డ్ రేటు 80,000కి వచ్చింది అనుకోండి మీరు డెలివరీ తీసుకునే రోజు, సో మీరు ఎంత ఇస్తానన్నారు, 73,000 ఇస్తానన్నారు. సో అతనికి లాస్ కాబట్టి నేను చెయ్యలేను, ఆ రేట్లో నాకు చేసేదానికి కుదరలేదు అని అన్నా చెప్పచ్చు. లేదు అంటే మీ దగ్గర డెలివరీ తీసుకునే రోజుకు డబ్బులు సమకూరకపోవచ్చు. సో ఇక్కడ
సెల్లర్ అన్న డిఫాల్టర్ గా మారచ్చు, లేదు బయ్యర్ అన్న డిఫాల్టర్ గా మారచ్చు అనమాట. అంటే ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడిటీ చేయకుండా పోవడం, అంటే ఫుల్ ఫినిష్ చేయలేకపోవడం అన్నమాట. సో ఫార్వర్డ్ మార్కెట్ లో వచ్చేసి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ, అంటే డిఫాల్ట్ రిస్క్. ఎయిదర్ బయ్యర్ క్యాన్ బికమ్ డిఫాల్ట్ ఆర్ ద సెల్లర్ క్యాన్ బికమ్ డిఫాల్టర్ అన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసేదానికి మనకు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో వచ్చేసి స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్, అంటే ఆల్రెడీ అతని దగ్గర ఏ మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయో సో ఆ మోడల్స్ లోనే నేను చేయగలను అనేసి చెప్పడము. తర్వాత ఏంటి, ఇక్కడ మనకు ఇంటర్మీడియరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఇంటర్మీడియరీ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియరీ అనేది ఉంది. సో ఈ ఇంటర్మీడియరీ వచ్చేసి ఏం చేస్తుంది, సపోజ్ బయ్యర్ కన్నా ఆబ్లిగేషన్ మీట్ అవ్వలేకపోయినాడు అనుకో, సో కంసలతను చేసిన చైన్ ని ఇంకొకరికి అమ్మేయచ్చు అన్నమాట. లేదు సెల్లర్ కన్నా డిఫాల్టర్ అయ్యారనుకో, బయ్యర్ వచ్చేసి ఇంకొక సెల్లర్ దగ్గర నుంచి తీసుకునేసి ఇంటర్మీడియరీ ఇంకొక సెల్లర్ దగ్గర నుంచి తీసుకొని బయ్యర్ కి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లో ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్, అంటే ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ అనేది ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ కాంట్రాక్ట్. సో ఆప్షన్స్ కాంట్రాక్ట్ వచ్చేసి ఫార్వర్డ్ మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్ కంటే కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా కాంట్రాక్చువల్ అగ్రిమెంటే, ప్రైజెస్ వచ్చేసి ప్రీ డిటర్మైన్డ్, ఇక్కడ కూడా మనకు మెచ్యూరిటీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఇక్కడ కూడా మనకు ఒక ఎక్స్చేంజ్ అనేది ఇంటర్మీడియట్గా ఉంటుంది. ఇది కూడా స్టాండర్డైజ్డ్ కాంట్రాక్టే, బట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే రైట్ అనేది ఇస్తుంది, హక్కు అనేది కల్పిస్తుంది అనమాట. ఇక్కడ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ చేయదు. ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో మనకు బయ్యర్ మీద సెల్లర్ మీద ఆబ్లిగేషన్ ఉంది కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేసేదానికి, కానీ ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో వచ్చేసి అది రైట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఆప్షన్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ అనేది ఉంది. ఒకటి కాల్ ఆప్షన్, ఇంకొకటి వచ్చేసి పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ వచ్చేసి బయ్యర్ కి రైట్ అనేది ఇస్తుంది, సెల్లర్ కి ఆబ్లిగేషన్ అనేది ఇస్తుంది అనమాట. జనరల్ గా ఈ కాల్ ఆప్షన్ అనేది మనకు బులిష్ మార్కెట్ ఉంటే కాల్ ఆప్షన్ అనేది తీసుకుంటారు అనమాట. పుట్ ఆప్షన్ వచ్చేసి సెల్లర్ కి రైట్ టు సెల్ అనేది ఇస్తుంది. సో ఒక వస్తువు మనం అమ్మేదానికి ఇక్కడ మనకు రైట్ హక్కు అనేది కల్పిస్తుంది అనమాట పుట్ ఆప్షన్. సో జనరల్ గా మనకి ఏముంటుంది, ఎక్కువ రేట్ కి అమ్మాలి, తక్కువ రేట్ కి కొనాలి, అది పుట్ ఆప్షన్ అనేది ఇస్తుంది అనమాట. సెల్ హై బై లో, సో తక్కువ రేట్ కి కొని ఎక్కువ ప్రైస్ కి అమ్మేది. సో ఆ రైట్ అనేది మనకు పుట్ ఆప్షన్ లో కల్పిస్తుంది అనమాట. అదే కాల్ ఆప్షన్ లో వచ్చేసి బయింగ్ అట్ లో ప్రైస్, సో తక్కువ రేట్ కి కొని ఎక్కువ రేట్ కి అమ్మడం. ఇక్కడ రెండిట్లో కూడా తక్కువ రేట్ కి కొని ఎక్కువ రేట్ కి అమ్ముతాం, కానీ అక్కడ మనం కొనేదానికి హక్కు తీసుకుంటున్నామా లేదు అంటే అమ్మేదానికి హక్కు తీసుకుంటాము, దట్ ఈస్ రైట్. సో దాని బేసిస్ మీద మనకు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో కాల్ ఆప్షన్ వచ్చేసి మనకు జనరల్ గా బులిష్ మార్కెట్ లో కన్సిడర్ చేసుకుంటాం. అదే మనకు మార్కెట్ బేరిష్ కండిషన్ లో ఉంది అంటే అప్పుడు మనం పుట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వాప్స్ అన్నమాట. ఈ స్వాప్స్ కూడా కాంట్రాక్చువల్ అగ్రిమెంటే, ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఉంది, దీనికి కూడా మెచ్యూరిటీ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. మనకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ మాదిరే స్వాప్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది కూడా ఓటీసీ మార్కెట్స్. ఇక్కడ మనం ఓవరాల్ చూసుకుంటే ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్ లో
ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ వచ్చేసి కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. సో ఫ్యూచర్స్ మాదిరే ఆప్షన్స్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది, స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్. ఈ స్వాప్స్ అనేది ఎక్కువగా కూడా మనము ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే దానికోసం స్వాప్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఓవరాల్ డిఫరెన్సెస్ కన్నా చూసుకుంటే ఫార్వర్డ్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్ లో, సో ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ వచ్చేసి కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్, అంటే బయ్యర్ అండ్ సెల్లర్ ఇష్ట ప్రకారము వాళ్లకు నచ్చినట్లు ఒక కాంట్రాక్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో అండర్లయింగ్ అసెట్ ఏంటి, ప్రైస్ ఎంత ప్రైస్ కి కొనాలి, ఎంత ప్రైస్ కి అమ్మాలి, తర్వాత ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, డెలివరీ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఏ డేట్ లో తీసుకోవాలి అనేది ముందే బయ్యర్ అండ్ సెల్లర్ మధ్యలోనే ఈ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. వెరస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి స్టాండర్డైజ్డ్, ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్. సో ఎక్స్చేంజ్ ఎట్లా కాంట్రాక్ట్ అనేది డిజైన్ చేస్తుందో దాన్ని మనం ఆల్రెడీ ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ మాదిరి. సో షాప్కి వెళ్ళి మన సైజ్ ఏది ఫిట్ అవుతుందో ఆ డ్రెస్ తీసుకొని కొనుక్కొని వేసుకోవడం. సో అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇవి స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్. ఆల్రెడీ ఈ కాంట్రాక్ట్స్ అనేది ఎక్స్చేంజెస్ డిజైన్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్, ఫ్యూచర్స్ లో ఆబ్లిగేషన్ ఉంటుంది, అంటే మనం ఆ కాంట్రాక్ట్ అనేది చేసి తీరాలన్నమాట. కానీ ఆప్షన్ వచ్చేసి రైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆన్ ద పార్ట్ ఆఫ్ బయ్యర్ యాజ్ వెల్ as ఆన్ ద సెల్లర్. ఇక్కడ డిఫాల్ట్ రిస్క్ తీసుకుంటే మనకు ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ లో డిఫాల్ట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్. కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ స్టిచ్ చేసి ఇమ్మని చెప్పేసి ఇస్తామన్నమాట. టైలర్ ఏం చేస్తాడు, మెజర్మెంట్స్ తీసుకొని డ్రెస్ కుడతాడు, కానీ ఆ కుట్టిన డ్రెస్ మనకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, అవునా? సో ఇక్కడ కస్టమైజ్డ్ కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ రిస్క్ అనేది హై ఉంటుంది. లేదు ఆ టైలర్ క్లాత్ తీసుకొని షాప్ షటర్ క్లోజ్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అండ్ స్వాప్ కాంట్రాక్ట్స్ లో డిఫాల్ట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో డిఫాల్ట్ రిస్క్, ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనకు ఒక ఇంటర్మీడియరీ పనిచేస్తాడు అనమాట. సపోజ్ ఇప్పుడు మనకు రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నాము, అది మనకు ఫిట్ అవ్వలేదు, మళ్ళీ ఏం చేస్తాం, షాప్కి వెళ్ళి మనకు సైజుకి సెట్ అయ్యే డ్రెస్ ని ఎక్స్చేంజ్ చేసుకోగలం, అవునా? సో ఇక్కడ మనకు డిఫాల్ట్ రిస్క్ అనేది తక్కువ ఉంది, కానీ ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ లో డిఫాల్ట్ రిస్క్ అనేది ఎక్కువ. కాంట్రాక్ట్ సైజ్ కూడా ఫార్వర్డ్ అండ్ స్వాప్స్ కాంట్రాక్ట్ లో కస్టమైజ్డ్. సో మన ఇష్ట ప్రకారం మనము ప్రీ డిటర్మైన్డ్ ప్రైజ్, అండర్లయింగ్ అసెట్ అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో అది ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట, అది ప్రీ డిటర్మైన్డ్, ముందే ఫిక్స్ చేసేస్తారు. ఎక్స్పైరీ వచ్చేసి ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ లో వచ్చేసి మనం పార్టీతో, సో ఎదర్ బయ్యర్ ఆర్ సెల్లర్, సో మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ చేసుకున్న దాన్ని బట్టి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. సపోజ్ టైలర్ దగ్గర మనం డ్రెస్ ఇచ్చినాము, డ్రెస్ ఇచ్చిన తర్వాత వాడు ఒక వారంలో అన్నా ఇస్తానని చెప్పచ్చు, లేదు సీజన్ ఉంది టైలర్కి, పెళ్లిళ్ళ సీజన్ ఇంకేదన్నా ఉందనుకో, లేదమ్మా ఒక నెల అవుతుంది అని అన్నా చెప్పచ్చు. సో ఇక్కడ ఫార్వర్డ్ అండ్ స్వాప్ కాంట్రాక్ట్ లో వచ్చేసి ఎక్స్పైరీ అనేది బయ్యర్ అండ్ సెల్లర్ మధ్యలో వాళ్ళు మాట్లాడుకునే టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో ఇంటర్మీడియరీ ఉంటాడు కాబట్టి, ఎక్స్చేంజ్ అనేది ఇంటర్మీడియరీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రీ డిటర్మైన్డ్, ముందే ఫిక్స్ చేసేసి ఉంటారు అనమాట. ఇనిషియల్ మార్జిన్, ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ కి ఇనిషియల్ మార్జిన్ అవసరం లేదు, అంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వడము చేయడము అవసరం లేదు. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ లో వచ్చేసి ఇనిషియల్ మార్జిన్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి ట్రేడెడ్, సో ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ వచ్చేసి ఓటీసీ మార్కెట్, ఓవర్ ద కౌంటర్ మార్కెట్ అంటాము. సో ఓటీసీ మార్కెట్స్ లో ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ మార్కెట్స్ లో ట్రేడ్ అవుతుంది అన్నమాట. సో ఎవరు పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ మార్కెట్, సో ఈ మార్కెట్ లో ఎవరెవరు ట్రేడ్ చేయొచ్చు, ఎవరెవరు ఎంటర్ అవ్వచ్చు అంటే మనకు హెడ్జర్స్, స్పెక్యులేటర్స్, ఆర్బిట్రేజర్స్ అనేసి ముగ్గురు
మామూలుగా ఈ మార్కెట్లో ట్రేడ్ అవుతారు అన్నమాట. హెడ్జర్స్. సో హెడ్జర్స్ అంటే ఎవరైతే వాళ్ళకున్న రిస్క్ ను తగ్గించుకోవాలి అని చూసుకునే వాళ్ళు హెడ్జర్స్ అనేసి అంటారు. మామూలుగా అయితే రిస్క్ అనేది మనము ఎలిమినేట్ చేయలేమన్నమాట. అంటే ఎంతో కొంత రిస్క్ అనేది మనం తీసుకోవాలన్నమాట. కానీ హెడ్జర్స్ అనేవాళ్ళు వాళ్ళ రిస్క్ ను మనం ఎట్లా తగ్గించుకోవచ్చు అని చూసుకునే వాళ్ళు హెడ్జర్స్ అనేసి అంటాం అన్నమాట. మామూలుగా మనము ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎందుకు తీసుకుంటాం? సపోజ్ ఇప్పుడు మనము కొత్తగా బండి కొన్నాం అనుకోండి, 2 వీలర్ తీసుకున్నాం అనుకోండి. సో 2 వీలర్కి ఏం చేస్తాము? బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ అనేది చేయిస్తాం. ఎందుకు? మనకు యాక్సిడెంట్ జరగకపోయినా ఏం కాకపోయినా కూడా ముందు జాగ్రత్తగా ఏం చేస్తాము? యాక్సిడెంట్ జరుగుతుందేమో, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఏం చేస్తాం? ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. అవునా? సో ఇక్కడ ముందుగా మోటార్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకుంటున్నాము? మన బండికి ముందు జాగ్రత్త. సపోజ్ ఫ్యూచర్ లో ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, సో బండికి అయ్యే రిపేర్ తర్వాత మిగతా ఖర్చులు మనకు ఇన్సూరెన్స్ ద్వారా రికవరీ అవుతుంది అనేసి. అవునా? సో ఇక్కడ హెడ్జర్స్ అనే వాళ్ళు కూడా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ నుంచి వాళ్ళ రిస్క్ ను తగ్గించుకోవడానికి ఈ డెరివేటివ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెక్యులేటర్స్ అండ్ ఆర్బిట్రేజర్స్. స్పెక్యులేటర్స్ అనే వాళ్ళు వచ్చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. చాలా తక్కువ కాలంలో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ని తీసుకునే దానికోసం మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళను స్పెక్యులేటర్స్ అంటారు. సపోజ్ ఇప్పుడు మనం రీసెంట్ గా చూసినాం అనుకోండి, మార్కెట్స్ అన్ని కూడా మార్నింగ్ బులిష్ మార్కెట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ కి వచ్చేటప్పటికి బేరిష్ మార్కెట్ అవుతుంది. లేదు అంటే మార్నింగ్ బేరిష్ మార్కెట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ కి వచ్చేటప్పటికి బులిష్ మార్కెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంట్రాడే అనేసి అంటాం మామూలుగా అయితే. సో ఈ ఇంట్రాడే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ద్వారా వాళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేసుకునే దానికోసము మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళను స్పెక్యులేటర్స్ అనేసి అంటాం అనమాట. ఈ స్పెక్యులేటర్స్ ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, అట్లే ఎక్కువ రిటర్న్ కోసం కూడా చూస్తారనమాట, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రేజర్స్. సో ఈ ఆర్బిట్రేజర్స్ గురించి చెప్పాలి అంటే మనకు లోకల్ షాప్ వెండర్స్. సో మన ఇంటి దగ్గర కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు. సో ఆ కూరగాయలు అమ్మే వాళ్ళు ఏం చేస్తారు? రైతు బజార్ నుంచో లేదు అంటే మండీల దగ్గర నుంచో కూరగాయలు తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర అమ్ముతారు. ఎందుకు? సో మండీలలో తక్కువ రేట్కు కొని మనకు ఎక్కువ రేట్కు అమ్ముతారు అనమాట. ఒకే ప్రోడక్టే అక్కడ. సో ఒకే కూరగాయే, ఒకే ఆకుకూరలే, కానీ అక్కడ ఒక మార్కెట్లో తక్కువ రేట్కి కొని ఇంకొక మార్కెట్లో ఎక్కువ రేట్కి అమ్మి ఆ డిఫరెన్స్ ని ప్రాఫిట్ గా తీసుకునే వాళ్ళను ఆర్బిట్రేజర్స్ అనేసి అంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ స్టాకే అనుకుందాం అనుకోండి. ఎస్బీఐ స్టాక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వచ్చేసి 750 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అదే ఎస్బీఐ స్టాక్ వచ్చేసి మనకు బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 753 కి ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ 3 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఒక మార్కెట్ కి ఇంకొక మార్కెట్ కి. సపోజ్ ఇది ఎన్ఎస్సి లో ఎస్బీఐ స్టాక్ వచ్చేసి 750 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. అదే బిఎస్సి లో వచ్చేసి సేమ్ ఎస్బీఐ స్టాక్ 753 కి ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తాడు? ఎన్ఎస్సిలో 750 రూపీస్ కి స్టాక్ ఎస్బీఐ స్టాక్ కొని దాన్నే బిఎస్సిలో అమ్ముతాడు. ఎంత లాభం ఉంది ఇక్కడ? 3 రూపాయలు పర్ షేర్ మీద లాభం ఉంది. అదే ఒక 100 లాట్ సైజ్ తీసుకుంటే 300 రూపీస్ ప్రాఫిట్. సో దీన్ని మనం ఆర్బిట్రేజర్ అంటాం. సో ఒక మార్కెట్లో తక్కువ రేట్కి కొని అదే వస్తువును ఇంకొక మార్కెట్లో ఎక్కువ రేట్కి గన అమ్మితే వాళ్ళను ఆర్బిట్రేజర్స్ అనేసి అంటాం అన్నమాట. సో ఓవరాల్ వాళ్ళ డిఫరెన్సెస్ గన తీసుకుంటే హెడ్జర్ అనేవాళ్ళు మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ నుంచి తనను తాను కాపాడుకునే దానికోసము మార్కెట్లోకి ఎంటర్ అయితే వాడిని హెడ్జర్ అనేసి అంటాం, అతన్ని హెడ్జర్ అనేసి అంటాం.
అదే స్పెక్యులేటర్ వచ్చేసి ఈ ప్రైస్ డిఫరెన్సెస్ ని తీసుకొని ప్రాఫిట్ గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే అతన్ని మనం స్పెక్యులేటర్ అనేసి అంటాం. సో ఆర్బిట్రేజర్ వచ్చేసి మార్కెట్లో డిఫరెంట్ మార్కెట్స్లో ఉన్న ప్రైస్ డిఫరెన్సెస్ ని తీసుకొని దాన్ని ప్రాఫిట్ గా కన్వర్ట్ చేసుకుంటే అతన్ని మనం ఆర్బిట్రేజర్ అనేసి అంటాం. సో ఇక్కడ హెడ్జర్ వచ్చేసి రిస్క్ ను తగ్గించుకోవడానికి చూస్తాడు. ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చే రిస్క్ ని తగ్గించుకునే దానికోసం హెడ్జర్ చూస్తాడు. అదే స్పెక్యులేటర్ ఆర్బిట్రేజర్ వచ్చేసి ఆ ప్రైస్ డిఫరెన్సెస్ ని ప్రాఫిట్ గా ఎట్లా కన్వర్ట్ చేసుకునే దానికోసము స్పెక్యులేటర్ అండ్ ఆర్బిట్రేజర్ అనేది చూసుకుంటాడు అనమాట. ఇక్కడ ఫంక్షన్స్ చూస్తే హెడ్జర్ వచ్చేసి ప్రొటెక్షన్, స్పెక్యులేటర్ వచ్చేసి ప్రైస్ మూమెంట్స్ చూసుకుంటాడు అనమాట. పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గినప్పుడు కొనేది, పెరిగినప్పుడు అమ్మేసేది. సో అట్లా ప్రైస్ మూమెంట్స్ ని బట్టి స్పెక్యులేటర్ అనే అతను ప్రాఫిట్స్ అనేది తీసుకుంటాడు. ఆర్బిట్రేజర్ వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు ఒక మార్కెట్లో కొని ఇంకొక మార్కెట్లో రేట్ పెరిగినప్పుడు అమ్మేయడమో, లేదు అంటే ఒక మార్కెట్లో రేట్ తగ్గినప్పుడు కొని ఇంకొక మార్కెట్లో అమ్మేయడమో చేస్తాడు అనమాట. సో ఇక్కడ ఆపరేషన్స్ వచ్చేసి రిస్క్ అవర్ట్స్. సో రిస్క్ అవర్ట్స్ అంటే రిస్క్ ను తగ్గించుకోవడానికి కోసం హెడ్జర్ చూస్తాడు. స్పెక్యులేటర్ వచ్చేసి రిస్క్ తీసుకుంటాడు, ఎందుకంటే అతను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది చేస్తాడు. సో ప్రైస్ పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు, ఎందుకంటే మార్కెట్స్ అనేది చాలా వాలటైల్గా ఉంటాయి. అంటే ఎప్పుడు పెరుగుతుందో తెలీదు, ఎప్పుడు తగ్గుతుందో తెలీదు, దేనికి మార్కెట్ సెన్సిటివ్గా ఫీల్ అవుతుందో తెలియదు అనమాట. అంటే ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో మార్కెట్ అనేది మనకు తెలీదు. సో ఏ ఇన్ఫర్మేషన్ కన్నా రియాక్ట్ అవ్వచ్చు, దేనికైనా. ఇప్పుడు రిజల్ట్స్, ఇప్పుడు ఏప్రిల్ మంత్ కాబట్టి మనకు యాక్చువల్గా వచ్చేసి ఫైనల్ రిజల్ట్స్ అనేది అన్ని కంపెనీస్ ఫినాన్షియల్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఆ ఫినాన్షియల్ రిజల్ట్స్ బేస్ చేసుకొని కూడా మార్కెట్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. సో ఇక్కడ స్పెక్యులేటర్ అనే అతను రిస్క్ అనేది తీసుకుంటాడు అనమాట. సో ఆర్బిట్రేజర్ వచ్చేసి ఆ ప్రైస్ డిఫరెన్షియల్స్ ని చూసి దాని బేసిస్ మీద ట్రేడింగ్ అనేది చేస్తాడు. సో హెడ్జర్ కి ప్రాఫిట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అతను మేజర్ మోటివ్, మేజర్ ఇంటెన్షన్ వచ్చేసి రిస్క్ ను తగ్గించుకోవడం. ఈ స్పెక్యులేటర్ ఆర్బిట్రేజర్ వచ్చేసి స్పెక్యులేటర్ ఎప్పుడు కూడా హై ప్రాఫిట్స్ కోసమే చూస్తాడు. ఆర్బిట్రేజర్ వచ్చేసి ఈక్విలిబ్రియం ప్రైజెస్. సో అతను రెండు మార్కెట్స్ లో ప్రైస్ వచ్చేసి సేమ్ వచ్చేంత వరకు కూడా అతను ప్రాఫిట్స్ అనేది తీసుకుంటాడు అనమాట. ఇదండి ఓవరాల్ డెరివేటివ్స్ మార్కెట్ గురించి, దాన్ని ఎట్లా ఎవల్యూట్ అయింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ డెరివేటివ్స్ మార్కెట్ లో. మేజర్ గా మనకు ఉండేది ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, స్వాప్స్, ఆప్షన్స్. మేజర్ గా అందరూ కూడా ట్రేడ్ చేసేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెటే. ఫార్వర్డ్ అండ్ స్వాప్స్ వచ్చేసి చాలా తక్కువగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనమాట. మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.